హాయ్ హలో అండి. నేను హిస్టరీ చదువుతుంటే నాకు బండవలగుట్ట గురించి అయితే తెలిసింది. ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయాలి. ఎందుకంటే బుక్లోనే చూస్తేనే మైకం కమ్మిపోతుంది, ఇక రియల్గా చూస్తే ఎలా ఉంటుంది అనిపించింది. మనకు ఆకలైన ఆగుతుంది కానీ ఆత్రం అయితే మాత్రం అస్సలు ఆగలేము. అందుకే బ్యాగ్ సదురుకు వేసుకున్నా వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే శ్రీనగర్ రైల్వే స్టేషన్కి వచ్చిన పొద్దుగా. ఎందుకంటే వరంగల్ ఇవరా కృష్ణ Adilabad Tirupati Krishna Express is arrived on platform number 7. మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇదేనేమో అని ఇలా జొర్రపోయినా తర్వాత తెలిసింది ఇది కాదు, మనం వెళ్ళాల్సింది పక్కన ఉందని. సో పక్కకైతే వెళ్తున్నా. ఇదే మనం వెళ్ళాల్సిన ట్రైన్. అయితే లోపలికైతే జోరుదాం తొందర, ఎందుకంటే బాగా చలి పెడుతుంది వాన వచ్చి. నేనైతే లోపలికైతే జొరేసిన. లోపల చూస్తే అందరూ ఆల్రెడీ పొద్దుగాలనే వచ్చి తూగాలను నెత్తి కట్టుకొని మంచిగా అయితే పండుకున్నారు వాళ్ళ కనాలే. ఇక నాకు అనిపించింది మనకు సీట్లు దొరికేటట్టే ఉందని చిన్నగా అలానే వెనకకెళ్ళి చూద్దామని ముందుకైతే వెళ్తేనే మనకైతే మంచి సీట్ దొరికింది. కూర్చోవడానికైనా దొరకదు అనుకో, పడుకోవడానికి దొరికింది మంచిగా. వర్షం వల్ల పక్కన వాళ్ళు కూర్చోలేదు వాన పడడం వల్ల. సో నేనైతే మంచిగా కూకున్నా. బయట నుంచి చూస్తే మాత్రం ఒక తాత హెయిర్ స్టైల్తో ఎక్సలెంట్ గా కనబడ్డాడు. వచ్చి 10 నిమిషాల తర్వాత ట్రైన్ అయితే ఇప్పుడు కదులుతుంది. మంచిగా అయితే మొదలైంది. నేను వచ్చింది రాత్రి, ట్రైన్ బయలుదేరుతుంది మాత్రం తెల్లారి. బయట నుండి చూస్తే అయితే మనకైతే మంచిగా కనబడుతుంది. బయట చూడండి పచ్చగా ప్రకృతి మంచిగా కనబడుతుంది. ఒక విషయం ఏంటిదంటే మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్తుంటే మధ్యలో మాత్రం మామూలుగా ఉండదండి. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాత్రం 2 విషయాల జోలికి అసలు పోను. ఒకటి సమోసాలు, ఇంకోటి పాట మాత్రం పాడను. ట్రైన్లో ఎంత పాట పాడాలనుకున్నా పాడను. బయట నుంచి చూస్తే మాత్రం మనకు ఎక్సలెంట్ కనబడుతుంది. అక్కడ మాత్రం మనకు కనబడుతూనే ఉంది చూడండి. చాలా దూరంలో యాదాద్రి గుట్ట, అక్కడే మనకు దేవుడు నరసింహస్వామి ఉంటాడు. చూడండి బయట ఎంత ప్రకృతి అందాలు కనబడుతున్నాయి. అయితే వరంగల్ అయితే దగ్గరకు వచ్చేసింది. చూడండి నా ఫేస్ ఎట్లా అయిందో. దెబ్బకు 3 గంటల జర్నీకే మూతంతా ముడుచుకుపోయింది, ముఖం అంతా మాడిపోయింది. ఆల్మోస్ట్ వరంగల్ అయితే వచ్చేసింది. మనం అయితే ఎంట్రీ చేసాము. నాకు మాత్రం గాలి ఆవాహయామే అని అంటే ఆవహించుకున్నది, అందుకే తెలిసిపోయింది వరంగల్. ఆల్రెడీ దిగుతున్నా చూడండి. ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉండే, బస్ స్టాండ్ లేదని చూస్తుంటే బస్ స్టాండ్ మాత్రం ఎగిరిపోయిందంట ఇప్పుడు. సో కొత్త బస్ స్టాండ్ పక్క సైడ్ నుంచి చూడండి అని అన్నారు. నాకు మాత్రం ఆకలి ఘోరంగా అవుతుంది. కడుపులో పేగులు కటకటా అంటున్నాయి. చూస్తే ఒక బండి అయితే కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆహా, వేడివేడిగా ఏమున్నదని అంటే వేడివేడిగా దోశ ఉంది బాబు అన్నాడు. సరే ఆ దోశ తీసుకొచ్చి నా ముఖాన్ని కొట్టు అన్నా. నిజంగానే కొట్టవేయండు. ముఖాన్ని కాదండి ప్లేట్లో కొట్టండి అన్న. తర్వాత తిన్నా. ఓకే పర్లేదు, యావరేజ్. పక్క సైడ్ అయితే బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నా. బాగా పాత బస్ స్టాండ్ అంత అయితే ఏం లేదు, ఏదో అట్లా ఉందంటే అక్కడైతే బస్సు లేదని నేనైతే ఒక ఆటో ఎక్కేసిన. ఆటో మాట్లాడుకొని ఎక్కేసిన. ఆటో అయితే వెళ్తుంది. మనం హన్మకొండకి వెళ్ళి హన్మకొండ నుంచి వెళ్ళి మనం భూపాలపల్లి బస్సుకి వెళ్ళాలన్నమాట. సో అది వెళ్తానే ఉంది అలా. నేనైతే ఆటోలో వెళ్తున్నా. చూడండి చుట్టుపక్కల అంతా ఎలా ఉందంటే దుకాణాలు ఉన్నాయి. రుద్రమాదేవి అయితే కనిపిస్తుంది అక్కడ స్టాచ్యూ. ఎందుకు వచ్చినవరా అన్నట్టు కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. భయంగా అటు నుంచి చూడండి. మనకు అక్కడ కనిపించేదే వరంగల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ అనగానే మన అంబులెన్స్ ఎదురొచ్చింది. 24 అంతస్తులతో అయితే అక్కడ భవన నిర్మాణం అయితే జరుగుతుంది, వరంగల్ ని హెల్త్ సిటీగా మార్చడానికి. ఇక్కడ ఇంత ముందు సెంట్రల్ జైలు ఉండే, కానీ ఇప్పుడు దాన్ని తీసుకొని ఊరవతలు పెట్టి అక్కడ కనిపించేది అయితే మనకు 1000 స్తంభాల గుడి. ఖచ్చితంగా విజిట్ చేద్దాం అక్కడ కూడా. మీరు ఇలానే సపోర్ట్ చేయండి నాకు మాత్రం. చూడండి అక్కడ నుంచి కనబడుతుంది మనకు 1000 స్తంభాల గుడి. మనమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మనమైతే హన్మకొండ బస్ స్టాండ్ లో భూపాలపల్లి బస్ ఎక్కి మనమైతే రేగొండ ఒక టికెట్ తీసుకున్నాం. మనమైతే బస్సులో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్సులో చూడండి అంత రష్ ఉంది, మొత్తం నిండిల్లు. మనమైతే పరకాల బస్ స్టాండ్కి వచ్చినాం. పరకాలు మంచిగా ఉంటాయని మా ఫ్రెండ్తో చెప్తే వాడు పొరగ పట్టుకొని కొడితే సపరేట్గా బస్సులో అన్నాడు. సో బస్సు అయితే బయలుదేరింది. ముందుకెళ్ళండి. చూడండి పక్కన బాగా వర్షాలు వచ్చినట్టున్నాయి. ఇక్కడ అంతా నిండిపోయినాయి. అక్కడ బోర్డు మీద చూడొచ్చు. మనం దగ్గరకు వచ్చేసాం ఆల్రెడీ. అదే అండి మనకు కనిపించేదే అక్కడ పాండవుల గుట్ట అని. మనం ఎంటర్ అయితే అవుతున్నాం దగ్గరికి. మీకు చిన్న డౌట్ రావచ్చు, వీడు బస్సుల నుంచి ఎప్పుడు దిగిండ్రా అని. నేను మాత్రం రేగొండలో దిగి అక్కడ ఒక ఫ్రెండ్ సాయంతో ఒక బైక్ తీసుకొని అయితే బయలుదేరుతున్నా. అదే అండి మనకు కనబడేది పాండవుల గుట్ట. చూడండి రోడ్డు మాత్రం అంత బాగాలేదండి, కొంచెం గతుకులు అంత రంధ్రాలు అయితే ఉన్నది. చూడండి పక్క సైడ్ మొత్తం కొంచెం చెరువులాగా మొత్తం తుక్కున్నది రోడ్డు అంతా. చూడండి మనకైతే పర్వతాలు గుట్టలు అన్ని కనబడుతూనే ఉన్నాయి అక్కడ.
అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టినట్టే కనిపిస్తున్నాయి మనకు. దగ్గరకు వెళ్తున్నాం ఆల్రెడీ, దగ్గరకు వచ్చేసినట్టే మొత్తం. ఆల్రెడీ అక్కడ ఎవరు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. చూస్తున్నారు, ఇదే మనం వెళ్ళాల్సిన ప్లేస్ లోపలికి. తెలంగాణ హరితహారం జంగల్ బడావు జంగల్ బచావు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఇక్కడ మాత్రం ఉంది. ఇలా ఎంత బాగుందో చూడండి. మధుసూదన్ చారి గారు ఇనాగ్రేట్ చేసిల్లట ఇది మాత్రం. ఇక్కడ ఉంది ఎకో టూరిజం యాక్టివిటీ. చూడండి మద్యం, మరి మనం మద్యం బావులు అయితే ఇక్కడికి మద్యం తీసుకొని రావద్దు. ఇక్కడనే అంట టికెట్ తీసుకునేది మాత్రం. లోపలికి వస్తున్నాం మనం. చిన్న సైకిల్ ఉంది, సైకిల్ వేసుకొని ఎక్కువ అన్న పైకి. ఈ సైకిల్ పోతుందా పిల్లలు ఆడుకోవడానికంట? ఎంత అన్నా మనిషికి? చిన్న పిల్లలకి అంటే నాకు 10 రూపాయలు అన్నమాట. అయితే 3 టికెట్లు తీసుకుంటున్నాం. అన్న టికెట్ రాస్తున్నాడు అక్కడ. మహేష్ 961. హాయ్ ఫ్రెండ్, మనం అయితే వచ్చేసాము పాండాలగుట్టకి. నేనైతే 3 టికెట్లు తీసుకున్నా. అడల్ట్కి వచ్చేసి 20 రూపీస్, చిన్న పిల్లలకి అయితే 10 రూపీస్. నాకైతే 10 రూపీస్ తీసుకున్నాడు, ఎందుకంటే నేను చిన్న పిల్లలా కనబడ్డానమాట. ఆయనకు 10 రూపాయలు చాక్లెట్లు ఇంకో తమ్ముడు అన్నాడు. చూడండి ఇలానే లోపలికి అయితే వెళ్దాం మనం. చూడండి ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది. ఎంట్రెన్సే చాలా బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. చూడండి చుట్టూ ప్రకృతి అందాలు చాలా చాలా బాగుంది. మీకు అన్ని చూపిస్తా. చాలా ఉన్నాయి లోపల, చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ వాటర్ తాగుతారంట, కూల్ వాటర్ అని ఉంది. బట్ కూల్గా లేవు, ఎందుకంటే వాతావరణం కూడా కూల్గా ఉంది కాబట్టి కూల్ వాటర్ ఉండదని కూల్గా పెట్టలేదంట వాళ్ళు. సో ఇలా ఎక్కాలన్నమాట పైకి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ ఎంట్రెన్స్ ఉన్నాయి, చెట్టు పచ్చగా చాలా బాగుంది కదా. పచ్చగా చూడండి ఎంత బాగుందా, చాలా బాగుంది కదా. సో చూడండి ఇలా వెళ్దాం, ముందరికి వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి పైన, చాలా ఉన్నాయి. మనం అని ఉంది అక్కడ పెయింటింగ్స్, రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ అని ఉంది. చూడండి ఒకసారి అక్కడ చూడండి, రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ అని ఉంది. ఇలా వెళ్తే రాక్ ఆర్ట్ పెయింటింగ్స్. సరే ఇక్కడికి వెళ్దాం మనం అయితే. ఫస్ట్ పెయింటింగ్స్ చూద్దాం. ఇప్పుడు నేను రావాలనుకుంటే మాత్రం ఇట్లా ప్రకృతి పచ్చగా ఉన్నప్పుడే రండి, ఎందుకంటే మనం కూడా పచ్చగా ఫీల్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం జారుతుంది ఫ్రెండ్స్, కాలు పెడితే కొంచెం జారుతుంది, ఎందుకంటే పాకురు పెట్టున్నది, వర్షాకాలం కదా. వాటర్ కిందికి జారుకుంటూ వెళ్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు తీసుకుని రావాలి. జాగ్రత్త మాత్రం కింద పడిపోతాం. పైకి అయితే వచ్చేసాం. చూడండి చెట్లన్నీ దగ్గరకు ఉన్నాయి, చాలా పైకి వచ్చేసాం. ఫ్రెండ్స్ ఎంత సందు ఉందో ఇక్కడ, కొంచెమే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం నిమ్మలంగా పైకి ఎక్కాలి, ఎందుకంటే ఇక్కడ మెట్లు లేవు. చిన్నగా అయితే పైకి ఎక్కాలి. ఒక చిన్నగా ఇక్కడ చెట్టు సాయంతో, ఒక చెట్టు ఉంది, చెట్టు సాయంతో అయితే మనం పైకి ఎక్కాలి. చిన్నగా ఎక్కాలి, లేకపోతే కింద పడిపోతాం. చిన్నగా పైకి ఎక్కాలి. పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో వాతావరణం, అసలు మామూలుగా లేదండి ఇక్కడ మాత్రం. ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదు. ఒకసారి చూడండి, నాకైతే మామూలు హ్యాపీనెస్ లేదు ఇక్కడ. వా ఏముందిరా బాబు ఇక్కడ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అసలు. బాబా ఇక్కడ నుంచి చూస్తే అన్ని అందాలు కనబడుతున్నాయి, అన్ని అందాలు. చూడండి ఎంత బాగుంది వాతావరణం, చాలా అసలు మామూలుగా లేదు అసలు, చాలా చాలా బాగుంది అసలు. చూడండి పంట పొలాలు, వాటి అందాలు, అటు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చేన్లు, చిలకలు అన్ని చూడండి ఎంత బాగుందో. ఎక్సాకారం ఒకటి కనబడుతుంది. ఇక్కడ శీల, ఇక్కడ చాలా చాలా కొత్త. ఇక్కడ చూడండి త్రిశూలం, మన శివుడు పట్టుకునే త్రిశూలం, చేతిలో త్రిశూలం ప్లస్ చేపలు, మేకలు, తాంబేలు. ఇక్కడ తాంబేలు ఉంది, ఇక్కడ మేకలు, తాంబేలు ప్లస్ ఇక్కడ చాలా చాలా జంతువులు, అంటే ప్రాచీన యుగం నాటి జంతువులు చాలా చాలా ఇక్కడ తీసిలు వాళ్ళు. ప్రతి రాతిగోడల మీదనే చెక్కిళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక బొమ్మలు వేసిన దాని మీద మళ్ళీ కొత్త బొమ్మలు వేసిళ్ళు అనమాట ఇక్కడ. సో అసలు ఇక్కడ ఉన్నది ఏంటిదని అంటే, మనకి ఇక్కడ ఉన్న రాయి మీద ఉన్న బొమ్మ అయితే మనకు పోతలేదు అనమాట. ఎంత మనం ఇట్లా గీకినా కూడా పోతలేదు. ఇది కొత్తగా, అంటే దీన్ని ఏమంటారు, ఒక కొత్తగా రాళ్ళన్ని చూర్ణం చేసి దంచి మళ్ళా కొత్త రంగు రాళ్ళతో ఇక్కడ పెయింటింగ్ వేసినట్టు ఉన్నది. ఒకసారి చూడండి, కింద పడిపోతుంది. మనకు మామిడి పండు ఆకారంలో ఒక బొమ్మ అయితే ఇక్కడ వేసి ఉన్నది. ప్లస్ ఇక్కడ మనకు చాలా చాలా కొత్త బొమ్మలు ఉన్నాయి. మనుషుల బొమ్మలు, జింకలు, చేపలు, ప్లస్ మనకి పెద్ద పులి వంటి జంతువులు, కుందేళ్లు, తరుముతున్న కుక్కలు, ఈనిన జింక పిల్లలు నాకుతున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ చాలా చాలా బాగున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా విషయాలు. ఇంకా కొత్త ఇక్కడ అయితే పెద్ద బొమ్మ ఉన్నది ఒకటి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద బొమ్మ ఉన్నదంటే జింకను కూడా చూడొచ్చు మనం ఇక్కడ. జింక ఇది ముళ్ళ జింక, ముళ్ళతో ఉంది. పైన కృష్ణ జింక అన్నమాట. కింద చూడండి, కింద పైన మనకైతే మంచి కొత్త. ఇక్కడ మనిషి ఇక్కడ మంచి కరెక్ట్ చూడండి, జింక పిల్లలు నాకుతున్న జింక అని మనకు ఆల్రెడీ మనం ఇక్కడ చదివినాం. ఇదే అన్నమాట, అది చిన్న జింక పిల్ల దాన్ని నాకుతుంది అన్నమాట. ఇది చూడండి, ఇంకా పైన ఇక్కడ ఎంత బాగుందో. ఇదైతే మనం చూడాలి ఖచ్చితంగా. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసాము కుందేలు బొమ్మ.
ఇక్కడ కుందేలు చూడండి, కరెక్ట్గా కుందేలు కనబడుతుంది ఇక్కడ మనకి. ఇదేమో కుందేలు పై వరకు చూడాలి, చాలా చాలా బాగుంది. ఇక్కడ మనిషి బొమ్మ ఉన్నది ఫ్రెండ్స్, ఇక్కడ మనిషి బొమ్మ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక మనిషి బొమ్మ ఉన్నది, ఇక్కడ కొండంగ బొమ్మ ఉన్నది, కొండంగ లాగానే ఉంది సేమ్. చూడండి ఒకసారి, నేనైతే కొండంగా అనుకుంటున్నా. మనం అయితే ఇప్పుడు మళ్ళీ వెనకకి వెళ్దాం, ఎందుకంటే ఎక్కడంటే మనం రాకాట్ పెయింటింగ్స్ అని ఉంది కదా, అటు నుంచి మనం లిఫ్ట్ తీసుకుంటే మనం పైకి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ చెట్టు ఉంది. ఏం చెట్టు అంటే ఇది చెట్టే అండి. సో ఏం చెట్టు మనకు తెలియదు, అందుకే చెట్టు అంటున్నా. నిమ్మలంగా దిగాలి. పెయింటింగ్స్ అయితే అయిపోయింది, మనం ఇంకా ఇటు సైడ్ వేరే సైడ్ వెళ్తున్నాం మనం. రండి ఫ్రెండ్స్, ముందుకు పదండి, ముందుకు పైకి ఎక్కండి, ఇంకా ఎక్కండి. ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఘోరంగా చాలా చాలా పైకి అయితే వచ్చేసాం. రండి, ఇంకా ముందుకెళ్ళండి. రండి ఫ్రెండ్స్, మొత్తం మాత్రం ఘోరంగా వచ్చింది. మా చాలా సగం దూరం వచ్చేసిన, మామూలుగా లేదు అసలు. మా వర్షం వస్తుంది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. బాగా వర్షం పడకూడదు అనుకున్నా, మళ్ళీ వర్షం పడుతుంది. మనం అయితే ఎక్కుదాం, ఇంత దూరం వచ్చినాం కదా, ఖచ్చితంగా చూసి వెళ్దాం. రండి ఇంకా ముందుకి. ఇక్కడ వరకు అయితే మెట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి మాత్రం ఓన్లీ గచ్చు పోషులు. సో మనం సింహలం గచ్చు మీదకి వెళ్ళి అవుతాం. కొంచెం చిన్న చిన్న రాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఒక పాములా అయితే ఉన్నది. అయితే మెయిన్ విషయం ఏంటంటే ఫ్రెండ్, మనం అసలు పాండవుల గుట్టను ఎందుకు విజిట్ చేయాలి, అసలు ఎందుకు చూడాలి అనేది మాకు ప్రతి ఒక్కరికైతే వచ్చే సందేహం. కానీ ఎందుకు చూడాలంటే ఇక్కడ అదిరిపోయింది. చూడండి ఎంత బాగుందా, అసలు చాలా చాలా బాగుంది. ఒక విషయం ఏంటంటే, ఒక నమ్మకం ఏంటిదంటే, పాండవుల గుట్ట అనేది హిమాలయ పర్వతాల కంటే ప్రాచీనమైనది ఫ్రెండ్స్. మనం చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుంతమ్మ గుహ, పంచపాండవులు, పోతిరాజ చెలమ, మేకల బండ, ముంగీస బండ, తుపాకుల గుండు, యానదుల గుహ, ప్రాక యుగం నుండి చారిత్రక యుగం దాకా వేయబడిన రాతి చిత్రాలు ఎన్నో ఉన్నాయంట. మనం ఇక్కడికి వస్తే పుష్పక విమానాలు అనిపించి పాండవుల యుగానికి తీసుకెళ్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారంటారు అనమాట. ఇక్కడ అయితే మనం అయితే ఇప్పుడు మంచి లొకేషన్ కి అయితే వచ్చాం. అసలు పాండవుల గుట్ట అంటే ఎందుకు దీనికి పేరు వచ్చిందనంటే, మనకు పాండవులు వనవాసం చేసిందని మన అందరికీ తెలుసు. సో వాళ్ళు వనవాసం చేసినప్పుడు కొంతకాలం అయితే ఈ గుట్టల దగ్గరకు వచ్చి అయితే ఇక్కడ ఉన్నారంట. సో అందుకే ఇక్కడ పాండవుల గుట్ట అని అయితే పేరు వచ్చింది. ఒక ప్రదేశాన్ని జియో హెరిటేజ్ సైట్ వాళ్ళు గుర్తించారు. అదే ఈ పాండవుల గుట్టలు. జియో హెరిటేజ్ సైట్ వాళ్ళు ఎందుకు గుర్తిస్తారు అసలు దాని ప్రత్యేకత ఏంటిదనంటే, ఒక కల్చర్, అక్కడ ఉన్న సంస్కృతులు, ఇక్కడ ఉన్న ఆచారాలు అన్నింటినీ మనం గౌరవించాలని వాళ్ళైతే ఇక్కడ ఉన్న ప్రదేశాలను వాళ్ళు గుర్తిస్తారు అనమాట. అలా గుర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న ఈ వసతులను వీటన్నిటిని సమకూర్చుకొని వీటిని బాగా అభివృద్ధి చేయాలన్నమాట. సో అందుకే గుర్తిస్తారు. ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట, మన కల్చర్ అప్పట్లో ఎలా ఉంది, మన సంస్కృతులు ఎలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికే ఈ సైట్ వాళ్ళు, హెరిటేజ్ సైట్ వాళ్ళు, జియో సైట్ వాళ్ళు కలిగి గుర్తిస్తారు అనమాట. అన్నలు కూడా వింటున్నారు మనం చెప్పే విషయాలు. వీడు ఏం చెప్తుంటారో నాయన నాకైతే అర్థం కావట్లేదు అనుకుంటున్నారు అన్న. అయితే ముందు పోయన్నా అంతే. కృష్ణుడు కాదు, అక్కడ పంచపాండవులలో పుట్టిన ఇంకో ఆయన ఉన్న దొరికేనా? ఎవరు? కర్ణుడు. నేను కర్ణుడా? మంచి పేరు ఇచ్చినావు నాకైతే. మంచి లెక్కేనా? అంతేనా? పంచపాండవులు వచ్చినప్పుడు కర్ణుడు అంతేనా నా దగ్గర కలిసిందంటే. చూడండి తాతను ఇంత పైకి వచ్చింది అసలు, అక్కడ ఎక్కుకుంటా. సబ్స్క్రైబ్ చేయమన్నాను, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాటేయండి, బెల్లు కాటేయన్నాను. తోరణం దారి అంట, ఇటు శిలాతోరణం ఉంటుందా, ఇటు వెళ్దాం మనం. చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న కొలను అయితే కనిపిస్తుంది. ఇది అస్సలు ఎండిపోదంట. వానాకాలం ఎండిపోదా బ్రో అని అంటారు కదా. వానపాలం కాదు, వానకాలం అని కాదు, ఎండాకాలం కూడా ఎండిపోదంట. ఎన్ని ఎండలు కొట్టినా సరే. చూడండి, ఇక్కడ కొలను మాత్రం అస్సలు ఎండిపోదంట. ఎంత ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా వాటర్ మాత్రం ఉంటాయంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మనకు కూడా తెలియదు. ఉంది చూడండి, ఇక్కడ నుంచి కింద కొంగి నిమ్మలంగా పోవాలి. అయితే ఇక్కడ దృష్టిలోని బింబెట్కా గుహలలో ఉన్న చిత్రాల కంటే ఇవి ప్రాచీనమైనవి అయితే తెలుస్తుంది. చూడండి ఎంత బాగుందంటే, ఇటు వచ్చేసామో చూడండి, ఇటు వచ్చేసామో హిస్టారికల్ ప్లేసెస్, మనం ఇటు వచ్చేసామో నేచర్ అంటే చాలా పచ్చగా నేచర్. ఇటు నేచర్ ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ ఇటు మన హిస్టారికల్ ప్లేసెస్ ను ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, అక్కడ చిన్న చిన్న రంధ్రాలు చూడండి ఎంత బాగుందో. అక్కడ చిన్న చిన్న రంధ్రాలు, ఇక్కడ చూడండి చిన్న రంధ్రాలు ఎంత బాగుంది అసలు. ఈ మాత్రం మామూలు లేదండి. చూడండి ఒకసారి ఎంత బాగుందంటే, ఇటు నేచర్ ఎంజాయ్ చేయొచ్చు, ఇటు మనం ఈ ప్లేస్ లో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, గాలి మాత్రం ఘోరం వస్తుంది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం.
తీరం ఎక్కడో గమ్యమి ఓ తెలియదు పాపం తెలియదు పాపం తెలియదు పాపం. మంచిగా అనిపిస్తుంది. వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలండి. మాకు ఏదైనా చూడాలనిపిస్తే చూడాలనిపించినప్పుడు చూసేయాలి, ఆడేయాలనిపించినప్పుడు ఆడేయాలి, పాడేయాలని పాడించాలి. ఎందుకంటే ఏదైనా చూడాలనిపించినప్పుడు రేపు ఎల్లుండి అవుతలేండి మనం వాయిదా వేసుకుంటూ పోయినా అనుకో, రేపు ఉండేటోడు ఎల్లుండి పోయేటోడు ఇంకా అవుతలేండి ఉండేటోడు మనకు తెలియదు కదా. చూడండి ఎంత బాగుందో వ్యూ మాత్రం. చాలా అద్దరిపోయింది కదా మాత్రం వ్యూ. చాలా చాలా బాగుంది వ్యూ మాత్రం. అద్దరిపోయింది ఇక్కడ. చాలా చాలా బాగుంది. అక్కడ అట్లా మనం వచ్చింది. అట్లా వచ్చాము. అక్కడ పాము మొలక తిరిగినట్టు అక్కడ తిరిగి ఇట్లా వచ్చేసాం మనం. చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరే. గుట్టలు మాత్రం ఎక్కడ చూసినా ఎడతెరపు లేకుండా గుట్టలు అయితే కనబడుతున్నాయి మాకు. గుట్టలు, పర్వతాలు చాలా బాగుంది కదా. చాలా చాలా బాగుంది. అసలు మన కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఉందనంటే అది మాత్రం ప్రకృతి అండి. నిజంగా చెప్తున్నా. మనం దాన్ని చూస్తే మర్చిపోలేము. సో నాకు మాత్రం చాలా చాలా మంచి ఫీల్ కలుగుతుంది కదా. మేము చిన్నప్పుడు కూర్చుంటే ఇక్కడ పడుకునేద్దామా, అది కూడా మనం ఆస్వాదిస్తాం. శిలాతోరణం దీన్నే అంటారు. శిలాతోరణం అని చూడండి ఎంత బాగుందో. సేమ్ న్యాచురల్ గా ఏర్పడ్డది. అది ఎవరో పెట్టినట్టు అనిపిస్తుంది కానీ అసలు ఎవరో తయారు చేసినట్టు అనిపిస్తుంది కానీ ఎవరు తయారు చేయలేదు. చూడండి శిలాతోరణం. ఇదే న్యాచురల్ గా ఏర్పడ్డ శిలాతోరణం అంటారు దీన్నే. చూడండి ఎంత బాగుంది కదా. చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చిందిగా, నాకు కూడా నచ్చిందిగా. సో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని. బాగుంది కదా. రెండు గుట్టల నాడు మనం నడుచుకుంటూ పోతున్నాం మనం. అయితే మీకు ఒకటి చిన్న పొడుపు కథ అవుతా, మీరు చెప్పండి. పోతంటే మా తాత రెండు గుట్టల మధ్యలో వేసిందంట. అది మా చిన్నప్పుడు మాకు శాస్త్రం ఉండే. మీకు తెలిస్తే మాత్రం చెప్పండి. ఇప్పుడు మనం కూడా రెండు గుట్టల మధ్యన వెళ్ళిపోతున్నాం కదా, అందుకే ఆ సామర్థ్యం గుర్తొచ్చింది నాకు. దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుందంట ఫ్రెండ్స్. మొత్తం తిరిగితే 3 కిలోమీటర్లు వస్తుందండి అని చెప్పి కింద అడిగితే. సో మనం దగ్గర ఇప్పటికి 2 కిలోమీటర్లు తిరిగినాం ఆల్రెడీ. బండ మీద బండ ఎవరో పెట్టినట్టే ఉంది, కాకపోతే అది ఎవరు పెట్టలేదు, అదే ఏర్పడ్డది. మొదట దీన్ని గుర్తించింది ఎవరంటే చారిత్రక పరిశోధకులు, రచయిత ఈమని శివనాగిరెడ్డి అంట. వాళ్ళే మొదటిసారిగా గుర్తించి మన అయితే సమాచారం ఇచ్చిళ్ళు. అబ్బో చూడండి చాలా చాలా షార్ప్గా, చాలా న్యాచురల్ గా, చాలా షార్ప్గా, చాలా మంచిగా ఉంది ఇక్కడ పర్వతం అనేది. చూడండి అక్కడక్కడ మనం ఒక రాయి పెట్టినట్టు ఒకదాని మీద ఒకటి చూడండి అటు సైడ్. అట్లా మాకు పర్వతాలు అంటే చాలా ఇష్టం. పర్వతాలు అంటే కొండలు కదండి. మా మామ పేరు పర్వతాలు. మా మామ పేరు పర్వతాలు. ఇదే అన్నమాట నేను వీడియోలో చూసింది ఇక్కడే అన్నమాట. అయితే చిన్న చిన్న రాళ్ళలాగా పెట్టి ఒక తోరణాలుగా పెట్టిళ్ళు. ఇక్కడ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, ఒకదాని ఇక్కడ చిన్న రాళ్ళు పెట్టి కోరికలు నెరవేరడానికి, లేకపోతే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు, మనం ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది కదా మనకు. సో ఇట్లా పెడతారు అనమాట. నేను మేడారంలో కూడా చూసిన ఇట్లా పెట్టడం. మనం కూడా 3 రాళ్ళు పెడదాం ఇక్కడ. మనకు కూడా మంచి మంచి కోరికలు ఉన్నాయి. మన ఛానల్ మంచిగా అభివృద్ధి చెందాలని నేనైతే పెట్టిన. ఒకటైతే మనకు వెల్కమ్ లాగా పెట్టిల్లు అనమాట. కట్టి అంటే మనుషులు చేసినవి వాటంతా వాట అయితే ఏర్పాటు చేసినట్లు. ఇప్పుడు మనకైతే ఒక గడప లాంటిది ఉన్నది. చూడండి రాళ్ళు మంచిగా ఉంది ఇక్కడ. అమ్మా చాలా పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇలా వారానికి 2 సార్లు ఎక్కిన ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. ఏ డైటింగ్లో అవసరం లేదు. అమ్మ పైకి వచ్చేసాం. అమ్మ ఇక్కడ నాకు తెలిసి అంటే చిన్న జాతరలా జరుగుతుంది కదా. సో తినడానికి ఇట్లా కోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్నపాటి జాతరలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం పొక్కరాలను చూడవచ్చు అక్కడ. సో ఇక్కడ మనం సీద తీరడానికి ఒక దారిని ఇక్కడ మనకు చూపిస్తుంది. లోపల మాత్రం మంచి మంచి చిత్రాలు అవుతున్నాయి. మనం చూపిస్తాం మీకు పైకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరైతే చూడండి, ఇక్కడ కనబడుతున్నారు మనకి పంచపాండవులు. ఇక్కడ బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు. అక్కడ హనుమాను, శివుడు, ఆంజనేయుడు, మనకి ఇంకా చాలా చాలా బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. హనుమాన్ ఇక్కడ చూడండి, హనుమాన్ దేవుడు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే శివుడు, గణేశుడు మరియు కుంతిదేవి, పాండవుల ఫోటోలు చూడండి పైన. మళ్ళీ ద్రౌపది, ఆంజనేయ స్వామి, బ్రహ్మ, సరస్వతి, పాండవుల పెళ్లి ఫోటోలు అయితే చూడండి మంచిగా మనకు కనబడుతున్నాయి. ఎదురు పాండవులు కూడా కనబడుతున్నారు ఎదురుగా. చూడండి అటు సైడ్ మనకి ఆంజనేయ స్వామి కనబడుతున్నాడు. అక్కడ
పైన అభయం ఇచ్చినట్టు అక్కడ చూడండి ఒకసారి. మనకైతే కింద చిన్న చిన్న బొట్లు, అంటే బొట్టు ఫోటోలు కింద బొట్లు కనబడుతున్నాయి మనకు కింద. చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ బొట్టు పెట్టిపోతారేమో. మనకు శూలం గుర్తులో మన బొట్లు పెట్టి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు. మనకి ఇక్కడ ఏదో చిన్నపాటి జాతర అయితే జరిగేటట్టయితే అనిపిస్తుంది మనకి ఇక్కడ. సో పైకి చూడండి అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్నపాటి ఇల్లు లాంటిది ఇక్కడ పైన చూడండి ఒక చిన్నపాటి ఇల్లు లాంటిది కట్టి ఉన్నది. పక్కన చెట్లు. ఇది చిన్న గుహలో అయితే మనకు శివలింగం ఫోటో అయితే ఉంది చూడండి. ఇక్కడ చిన్న ఫోటో కూడా ఇక్కడ కుంతి గుహ అనేది ఉంది కదా. కుంతి ఆల్మోస్ట్ మనం అంతా కంప్లీట్ చేసాం చూడడం. కుంతి గుహకి వెళ్ళిపోతే మనం అయిపోయినట్టే, మనదంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో కుంతి గుహ దారి అన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాం మనం, వెళ్ళేది కుంతి గుహకి. ఇక్కడైతే వాళ్ళు చాలా రోజులు ఉన్నట్టు అనిపిస్తుంది, నాకైతే కొన్ని రోజులు ఉన్నట్టు అయితే అనిపిస్తలేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తిరిగిన ప్రదేశాలు, ఇక్కడ కట్టిన ప్రతి విషయం చూస్తుంటే మనకి ఇక్కడ ఏదో కొత్తగా, అంటే చాలా రోజులు ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడ. వాళ్ళు కుంతిగోకు అయితే దారి అని ఉంది, ఇక్కడ కిందకి దారి ఉంది. నేను అనుకున్నా మళ్ళీ మనం వచ్చినట్టు పోవాలనుకున్నా, సచ్చలేదు సర్దు దెబ్బకు. కిందకి దారి ఉన్నది, దేవుడు ఉన్నాడు అనుకున్నా. సరే మనం అయితే కుంతిగోకు అయితే వెళ్దాం ఫస్ట్ నిమ్మలంగా. ఇక్కడైతే చూడండి మనకు ఒక సెలయేరు లాగా అవుతుంది, అంటే వాటర్ బాగా ఆగిపోయినాయి ఇలా. సో మనం ఇందులో నుంచే వెళ్తున్నాం. చూడండి మొత్తం వాటర్ అయితే ఉన్నాయి ఇలా, నిండు కుండలాగా అవుతుంది ఇక్కడ. మనకి ఇట్లనే వెళ్ళాలి. చూడండి మనమైతే ఇక్కడికి వచ్చినాం, మన మోకాలు మునిగేంత నీళ్ళు వచ్చినాయి ఇక్కడ. అంటే వాటర్ పడడం వల్ల వాటి పైనుంచి నీళ్ళు అయితే ఇక్కడనే ఆగుతాయేమో. చూడండి ఎంత వాటర్ ఉన్నాయో. మనం కుంతి గుహకి అయితే వెళ్తున్నాం. సో ఖచ్చితంగా చూడాలన్న ఉద్దేశంతో రిస్క్ తీసుకొని ఇందులో నుంచి వెళ్తున్నాం. అసలు ఎటు సైడ్ ఏమున్నదో తెలియదు. మనం అయితే నిమ్మలంగా ఇటు అయితే వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో వాటర్ అయితే. ఇదే అనుకుంటా నాకు తెలిసి 2 పర్వతాల మధ్యలో అయితే నాకైతే మంచి ప్లేస్ అనిపిస్తుందండి. ఈ ప్లేస్ మాత్రం మామూలు లేదు. నాకు తెలిసి నేను వీడియోలలో చూసిన ప్లేస్ అయితే ఇదే కావచ్చు. 2 పర్వతాల మధ్యలో దారి ఉంటుంది అని అన్నారు. మనకైతే ఇప్పుడు ఈ ప్లేస్ అయితే విపరీతంగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా, చాలా చాలా బాగుంది అసలు. అమ్మ ఇక్కడైతే పెద్ద రాళ్ళతోనే పెద్ద కోరికలు పెట్టిండు. మాకు గుణపాల తీసుకొచ్చి పెట్టిండు అన్నంలో. కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా బాగుంది. ఒక్కసారి చూడండి, ఇంకా ఇక్కడ బాగుంది. మనకు రీసౌండ్ వినబడుతుంది మన వాయిస్ మనకే. ఒకసారి చూడండి 2 పర్వతాల మధ్య, అబ్బా అసలు మామూలుగా లేదు ఈ ప్లేస్ మాత్రం. వర్త్ అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మనకి. చాలా చాలా బాగుంది. వా అని అంటున్నారు, తిరిగిపోయింది 2 గుట్టల మధ్య నుంచి మనం. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ అసలు చాలా చాలా బాగుంది. మధ్య నుంచి బి ఆకారంగా ఇట్లా వచ్చింది అనమాట. మనకి సూపర్ ఉంది. 2 పర్వతాల మధ్య నుంచి మనం నడుచుకుంటూ రావడం మనకు అసలు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదైతే ఉంది, ఒకసారి మనం ఇక్కడ వెళ్ళి చూద్దాం. ఇక్కడ చిన్న కోనేరు లాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, మనకు ఒక చిన్న కోనేరు లాగా ఉంది. మీకైతే చూపిస్తా కోనేరు. చూడండి చిన్న కోనేరు అంతే, ఇక్కడైతే ఏం లేదు. పైకి వచ్చి ఎక్కుతున్నాం. చూడండి ఎంత బాగుందా. ఇదే ఇక్కడ మనం కుంతుకోవాలంటే ఇదే దారి. అలా చిన్న చిన్న మెట్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఇటు పెట్టుకుని దీన్ని పట్టుకుని ఇలా నిమ్మలంగా దిక్కాలి. నిజం ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి జాగ్రత్తగా రావాలి. ఇలా పట్టుకొని ఇది ఇలా ఒక్క అడుగు కూడా తేడా పడదు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఇనుపరాట్లేదు, గొట్టిలు గట్టి ఉన్నాయి. మనం అయితే పైకి వచ్చేసాం. ఇక్కడనే మనకు కుంతి గుహ అని ఉంటుంది, దాన్ని చూపిస్తా. జాగ్రత్తగా ఎక్కాలి రాళ్ళెక్కేటప్పుడు, ఎందుకంటే చూడండి వచ్చేసాం మనం. చూడండి ఎంత బాగుందో ప్లేస్. అదిరిపోయిందండి. చూడండి మీకు ఏది చూపిస్తా. చాలా చాలా బాగుంది ఇక్కడ. మనం కుంతి గుహ లోపలికైతే ఇదే అనుకుంటా వెళ్ళే దారి. ఇక్కడ చూడండి చేతి గుర్తులు అయితే ఉన్నాయి. అండి చేతి గుర్తులు ఇక్కడ మేబీ మరి ఎవరు కొట్టిలో ఇక్కడ చేతి గుర్తులు మాత్రం ఇట్లనే కొట్టేసిళ్ళు. ఇక్కడ ఇవన్నీ చేతి గుర్తులే. ఏదో లిపి రాసి ఉన్నదండి ఇక్కడ లిపి. మన దగ్గరకు చూడండి, మనకి లిపి డీకోడ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, నాకు కాదు వేరే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది ఒక రకమైన అది, అందుకే దీన్ని అలా అంటారు అని చాలా మంది చెప్పిల్లు అనమాట. సో మనకు తెలియదు. ప్రాచీన లిపులను అధ్యయనం చేయడాన్ని పెలియోగ్రఫీ అంటారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ లిపిని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే శ్రీ ఉత్పత్తి పిడుగు శాసనం అని అయితే అంటారంట. అయితే ఇది ఒక సంఘం అని కొంతమంది అంటే కాదు, ఇది ఉత్పత్తి పిడుగులు లాంటి కాలముఖ శైవులకు ఉంటారని మనకైతే తెలుస్తుంది. అంటే కాలముఖ శైవులు అంటే బౌద్ధ జైన ఆరమ విహార చైత్రాలను అంతం చేస్తారంట వాళ్ళు, అంటే ఆ ధ్వంసం చేస్తారంట వాటిని. మేము ఆ మతాలకి పిడుగు లాంటి వాళ్ళమని వాళ్ళు చేసి ఉంటారని కొంతమంది అయితే నమ్ముతారు. వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఓకే అండి, లోపలికి అయితే బొర్లుకుంటా పోతే లోపలికి పోతాము. ఇలా బొర్లుకుంటూ పోవాలి, లేకపోతే పోరాదన్నమాట. మనం
ఇలా 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 నిమ్మలంగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసాం. అమ్మా నిమ్మలంగా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి మన కుంతిదేవి గుహ అన్నమాట. చూడండి మంచిగా. ఇక్కడైతే మన కుంతిదేవి ఉంది. ఇక్కడ మనకు కుంతిదేవి గుహ చూడండి. దేవత మాత్రం ఇక్కడే ఉంది. ఇక్కడ పసుపు పొట్టు అన్ని ఉన్నాయి ఇక్కడ దేవుని దగ్గర. ఇక్కడ కొంచెం చూడండి బాగుంది చాలా చాలా. ఇక్కడ ఒక ఉండి లాంటిది ఉంది చిన్నగా. ఆల్మోస్ట్ మన అడ్వెంచర్ కంప్లీట్ అయిందండి. మనం అయితే నిమ్మలంగా వెళ్దాం పైకి. అమ్మా అయిపోయింది. కుంతి గుహ అయితే చూసేసినాం. అటు వెళ్ళి కిందకు దారి అర్జున్ కిందకు దారి చాలా అండి. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మొత్తం అదంతా తిరగని అవసరం లేదు. ఇటు నుంచి మనం కిందికి వెళ్ళిపోవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మనకి ఒక జలపాతం అయితే ఉంటుందట. సో మనం అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుంది కదా. చూడండి వాటర్ ఫాల్స్ లాగా. చూడండి ఇక్కడ నుంచి పై ఎంజాయ్ చేస్తుంది వాటర్. కానీ చూడండి ఇదే మన వాటర్ ఫాల్స్. పై నుంచి వస్తుంది వాటర్. ఎంత బాగుంది. ఎంత బాగుంది. బాగుంది. అందరికీ నమస్కారం. నేను మీ మహేష్. నేనైతే కొత్తగా నాకు ఏదో ఇప్పుడు పుట్టిన ఆలోచన కాదు, చాలా రోజుల నుంచి అనిపించింది ఒక ఛానల్ పెట్టుకోవాలని. సో కొంచెం లేట్ అయిందేమో కానీ ఛానల్ అయితే పెట్టాలనుకున్నా. కొత్త కొత్త హిస్టారికల్ ప్లేసెస్ ప్లస్ కొత్త కొత్త ప్రదేశాలు ఏవైనా ఉంటే అవన్నీ మన ఛానల్ అయితే ఖచ్చితంగా చూపించడానికి అయితే ట్రై చేస్తా. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా అండి. సో మిమ్మల్ని చూసి ఆ ధైర్యంతో నేను ఛానల్ పెట్టుకున్నా. సో మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని, ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి